మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 23వ అధ్యాయం 22 నుంచి 25 వచనముల వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. లేవియా కాండము 23వ అధ్యాయం 22 నుంచి 25వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లేవియా కాండము 23వ అధ్యాయంలో 22వ వచనములో మన దేవుడు బీదలను ఆదరించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. లేవియా కాండము 23వ అధ్యాయంలో 23 నుంచి 25 వచనాల వాక్య భాగంలో మన ప్రభువు విశ్రాంతి దినమునకు ప్రభువుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బీదలను ఆదరించే దేవుడు, విశ్రాంతి దినమునకు ప్రభువుగా ఉన్న దేవుడు. 22వ వచనములో పంటను కోసేటప్పుడు ఓరలను పూర్తిగా కోయకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కోతలో రాలిన పరిగెను పరదేశులకు, బీదవారికి విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు పరదేశులుగా ఉన్నారనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు ఈ విధిని నియమించాడు. రెండవది, వారు అడుగుపెట్టేటటువంటి కనాను దేశంలో కూడా ఉన్నటువంటి జనులను, జాతులను ఆయన బయటికి పంపించి వేసి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును ఇశ్రాయేలీలకు వాగ్దాన భూమిగా ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీలు పరదేశులుగా అడుగుపెట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇందుకు సూచనగా దేవుడు ఇశ్రాయేలీయులను, పరదేశులను ఆదరించమని ఆయన ఒక కట్టడను నియమించి వారికి తెలియపరుస్తూ ఉన్నారు. పరదేశి ఇశ్రాయేలీల మధ్య భయముతో ఉండకూడదు, వణుకుతో ఉండకూడదు. ఎందుకంటే పరదేశి యొక్క అనుభవం ఇశ్రాయేలీలు ఎరిగినంత బాగుగా మరెవరూ ఎరగరు. దాదాపుగా 430 సంవత్సరాల కాలం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 4 శతాబ్దాలకు పైగానే పరదేశులుగా ఉన్నారు ఇశ్రాయేలీలు. చూడండి, మన రాష్ట్రము దాటి మన భాష మాట్లాడనటువంటి వేరొక భాష మాట్లాడేటటువంటి పొరుగు రాష్ట్రానికి వెళ్ళి చూడండి. అక్కడ పరిస్థితులు ఈ దినాల్లో ఎంత భయంకరంగా మారిపోతున్నాయో. ఒక దేశంలో వేరొక రాష్ట్రానికి వెళితేనే పరదేశుల్లాగా మనల్ని చూస్తున్నారు. భాష మారిపోతుంది కాబట్టి, స్థానిక భాష మనకు రాదు కాబట్టి మనలను స్థానికుల క్రింద లెక్కించడం లేదు. అలాగైపోయిన పరిస్థితులు. ఒక దేశంలోనే రకరకాల రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే మరి ఆ దినాల్లో ఇశ్రాయేలీల మధ్య ఎవరైనా పరదేశులు ఉంటే వారిని తృణీకరించవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. పరదేశులనగా ఎవరంటే వారి స్వదేశమును విడిచిపెట్టి పరాయి దేశమునకు వచ్చినటువంటి వారు.
వారి పౌరసత్వము వేరొక దేశములో అంటే వారి స్వదేశములో ఉంటుంది. కానీ జీవనోపాధి నిమిత్తము, వృత్తిరీత్యానో, పిల్లల చదువుల రీత్యానో కొంతమంది ఏం చేస్తారంటే వారున్నటువంటి దేశమును విడిచిపెట్టి వేరొక దేశానికి వెళతారు. మరి వారు ఉంటున్నటువంటి దేశం, అక్కడున్నటువంటి స్థానికులకు అది స్వదేశమవుతుంది. ఆ దేశంలో ఉన్నటువంటి పథకాలు కానీ, ప్రయోజనాలు కానీ అన్నీ కూడా ఆ దేశ పౌరులకు వర్తిస్తాయి గానీ, వేరొక దేశము నుండి పరదేశులుగా వచ్చినటువంటి దేశస్థులకు వర్తించవు. వారి నేషనాలిటీ ప్రభునందు ప్రియమైన వారులారా, వారు జాతీయత ఏ దేశానికి చెందినవారో అదే ఉంటుంది గానీ, పరాయి దేశానికి వెళితే ఆ జాతీయత వారికి రావాలంటే చాలా సమయం పడుతుంది. అమెరికా వంటి దేశాల్లో అయితే గ్రీన్ కార్డు, సిటిజన్‌షిప్పు ఇలాంటివన్నీ కూడా రావాలి. అప్పుడు గాని ఆ దేశ పౌరసత్వం వారికి లభించదు. పౌలు కూడా రోమా పౌరసత్వమును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది చాలా శక్తివంతమైనటువంటి పౌరసత్వం. ప్రభునందు ప్రియమైన వారలారా, మనకు కూడా దేవుడు ఒక గొప్ప పౌరసత్వం ఇచ్చాడు. ఫిలిప్పీ 3:20 ప్రకారం మన పౌరసత్వము పరలోకములో ఉన్నది. కనుక మన పౌరసత్వం పరలోకములో ఉందంటే ఈ భూలోకంలో మనం ఏమై ఉంటాం? మనం కూడా పరదేశులము, యాత్రికులమై ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో ఈ మాటలను మనం చూడగలం. మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. యాత్రికులు, పరదేశులకు ఈ లోకము స్థిరమైనటువంటి నివాసము కానే కాదు. యాత్రికుడు ఏం చేస్తాడు? కొన్ని రోజులు ఒక ఊరిలో ఉంటాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి, అక్కడ చూడవలసిన స్థలాలు చూచి, పనిని ముగించుకొని మరలా ఇంకొక ఊరికి వెళతారు. అక్కడ గుడారం వేస్తాడు. మరలా అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చూసి, మళ్ళా ఇంకొక చోటికి ఇలా సంచారం చేస్తూ ఉంటాడు యాత్రికుడు. పరదేశి కూడా తన స్వదేశమును విడిచి విదేశంలో ఉంటాడు. అది తాత్కాలికమైనటువంటి నివాసమే. ఈ భూలోకం కూడా మనకి ఒక తాత్కాలికమైన నివాసమని గ్రహించండి. కాబట్టి మనం కలిగి ఉన్న ఆస్తి, అంతస్తు, అందచందాలు, జ్ఞానమును చూచి మనల్ని మనం హెచ్చించుకున్నామంటే మనకంటే వెర్రివారు మరొకరు లేరని అర్థం. ఇవేవి కూడా మనతో రావు. ఇవి శాశ్వతం కావు. అవి కలిగి ఉండొచ్చు, మంచిదే, కాదనడం లేదు. కానీ అవే ప్రపంచముగా వాటిని చూచుకొని అతిశయిస్తూ ఉంటే మనకంటే వెర్రివారు మరొకరు లేరని గ్రహించండి. చనిపోవు సమయాన్ని ఇవేవి వెంట రావు. కాబట్టి మనం యాత్రికులం, పరదేశులం గనక మన ఆశ్రయం కోరి వచ్చినటువంటి పరదేశులను ప్రేమించడం, సంరక్షించడం మన బాధ్యత. రెండోది చెబుతూ ఉన్నాడు, ఆ ఓరలను పూర్తిగా ఎందుకు కొయ్యొద్దు అంటున్నాడంటే పేదవారికి వాటిని విడిచిపెట్టాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు నీకు కడుపు నిండా అన్నం ఇచ్చినప్పుడు అందులో ఒక్క ముద్ద పేదవారికి పెడితే నీ ఆకలి తీరకుండా పోదు. నీ ఆకలికి వచ్చినటువంటి లోటేమీ లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమృద్ధిలో నుంచి నువ్వు చేయగలిగినటువంటి సాయం, దేవుని ప్రేమను చూపిస్తూ చేయగలిగితే అది చాలా మంచి విషయం. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయనంట. పేదలను కనికరిస్తే మనం దేవునికి అప్పిచ్చినట్లే. మనుషులకు ఒకసారి అప్పిచ్చి చూడండి, ఇక మరలా కనిపిస్తారేమో. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో అప్పు కావలసి వచ్చినప్పుడు వెంటపడి తీసుకుంటారు. తిరిగి ఇచ్చే క్రమంలో ఫోన్ నెంబర్లు మారిపోతాయి, ఇంటి అడ్రస్లు మారిపోతాయి. ఎంతోమంది ఎగవేస్తారు. ఇది మానవుల పరిస్థితి. కానీ దేవునికి అప్పిస్తే ఏం చేస్తాడో తెలుసా? దానికి 10 ఎక్కువ తిరిగి నీకు చెల్లిస్తాడు. కనుక బేదలను వీలైనంత ఎక్కువగా కనికరించండి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కావచ్చు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు, ఫుట్పాత్ల మీద కావచ్చు, ఏదైనా పండగలప్పుడు కావచ్చు, మన ఇంటి దగ్గరికి బేదలు వచ్చినప్పుడు, బేదలు మనకు ఎదురైనప్పుడు దయచేసి మీ వద్ద ఉన్న దాంట్లో ఎంతో కొంత బేదలకిచ్చి సహాయపడండి. మనమిచ్చే 5 రూపాయలతోనో, 10 రూపాయలతోనో, మహా అయితే 100 రూపాయలతోనో ఆ బేదవాడేమి ఇల్లు కట్టుకోలేడు,
లేదంటే ఒక 100 రోజులు భోజనం చేయలేడు. మనకు కలిగిన దాంట్లో, దేవుడు మనల్ని ఆశీర్వదించిన దాంట్లో ఎంతో కొంత బీదలకివ్వడం అనేది వాక్యానుసారం. బోయాజు తన పొలములో ఈ క్రమాన్ని కలిగి ఉన్నాడు. బోయాజు పొలములో వారు పంటను కోసేటప్పుడు ఓరలను పూర్తిగా కొయ్యట్లేదు. ఆ నేలబడినటువంటి పరిగెను ఏరుకొనుటకు ఒక బీదరాలు వచ్చింది. ఆమె పేరు రూతు. ఆమె బీదరాలు, పరదేశురాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, బోయాజు తన పొలములో బీదల కొరకు ఓరలను విడిచిపెట్టుటను బట్టి బోయాజుకు మేలు దొరికింది. భార్య దొరికిన వానికి ఏమి దొరికిందని వాక్యం చెబుతుంది? మేలు దొరికింది. మాత్రమే కాదు, ముత్యము దొరికింది. వాక్యం సెలవిస్తూ ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే శ్రేష్టము. అంత మాత్రమే కాదు, బోయజు యొక్క ఇంటిని నిర్మించే జ్ఞానవంతురాలు బోయజుకు దొరికింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము కకృత్తిపడి పిసినితనముతోటి మనమిచ్చే ఆ రూపాయి, ఆ 10 రూపాయల వలన మనకేదో మిగిలిపోతుందనేటటువంటి ఆలోచన చేసి దేవుడిచ్చేటటువంటి అధికమైన ఆశీర్వాదములను మనమే పొందుకోకుండా అడ్డుకునే ప్రయత్నం మాత్రం చెయ్యడం అనేది అవివేకం. అలాంటి ప్రయత్నాలకు మనం దూరంగా ఉందాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ పంటలో నేలబడింది బీదలకు విడిచిపెట్టండి, పరదేశులకు విడిచిపెట్టండి, రెట్టింపుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత 23-25 వచనాలు చదివితే అక్కడ మన ప్రభువు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉంటున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. విశ్రాంతి దినమును క్రమముగా ఆచరించాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం అనేది ఇశ్రాయేలీలకు నియమించబడింది. అది ధర్మశాస్త్ర ప్రకారం నియమించబడింది. మనకు ప్రభు దినం ఉంది. విశ్రాంతి దినం శనివారం. మత్తయి సువార్త 28:1 చూస్తాం. విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేచింది ఆదివారమున. ఆది సంఘము కూడుకుంది పెంతెకోస్తు దినము 50వ రోజు, అంటే 49వ రోజు శనివారం, 50వ రోజు ఆదివారం. ఆదివారమున ఆది సంఘము కూడుకుంది కనుక ప్రభు దినము మనకు చాలా ప్రాముఖ్యమైనది. విశ్రాంతి దినానికి వర్తించేటటువంటి విధులు, నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభు దినమునకు మనము వర్తింప చేసుకొని అంతే పరిశుద్ధతతో ప్రభు దినమును ఆచరించాలి. ఇశ్రాయేలీలు విశ్రాంతి దినమును పరిశుద్ధ సమాజముగా, సంఘముగా కూడుకుంటున్నట్లు ప్రతి ప్రభు దినాన మనము రొట్టె విరుచుటకు, ప్రభుని ఆరాధించుటకు, ఆయన బలలో పాలు పంపులు పొందుటకు పరిశుద్ధ మందిరములో కూడుకోవాలి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో చూచినప్పుడు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అనే మాటను చూస్తాం. ఆదివారము ప్రభువు దినము, ప్రభు పునరుత్థానుడై సమాధిని గెలిచి తిరిగి లేచిన దినము, మరణపుములైన పాపమును విరిచివేసిన దినము, మరణమును జయించిన దినము, సంఘము ప్రారంభమైన దినం, అది ప్రాముఖ్యమైన దినం. కనుక విశ్రాంతి దినమును ఎంత పరిశుద్ధంగా ఆచరించాలో అప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు బోధిస్తే, నేడు మనము ప్రభు దినం ఎంత పరిశుద్ధంగా ఆచరించాలనే విషయాలను దాని నుండి ఒక ఛాయగా, దృష్టాంతంగా తీసుకొని మనము పరిశుద్ధంగా ప్రభు దినమును ఆచరించాలి. ఆ రోజున ఓవర్ టైం చేస్తే జీతం ఎక్కువ వస్తుందని మందిరానికి దూరంగా పరిగెత్తవద్దు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ రోజున వ్యాపారం చేస్తే సెలవు కాబట్టి అందరు ఇళ్లల్లో ఉంటారు, ఏవైనా వస్తువులు వచ్చి ఎక్కువ కొనుక్కునే అవకాశం ఉందని మీ యొక్క దుకాణాలు తెరవవద్దు. ఉద్యోగములైనా, వ్యాపారములైనా, ఇంటి పనులైనా, వంట పనులైనా ప్రభు దినమున దేవుని పనికి, ఆయనను ఆరాధించుటకు, ఆయన ఆలయమునకు ఎక్కి వెళ్ళటానికి తొలి స్థానం ఇవ్వండి. దేవుని యొక్క మందిరములో చేరి ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినముల ఆశీర్వాదములు ప్రభు దినాన మందిరములో గడిపితే నీకు వస్తాయి. ఎందుకు ఆ దీవెనలు పోగొట్టుకుంటావు? కనుక ప్రతి ప్రభు దినం క్రమం తప్పక మందిరానికి వెళ్ళండి. మందిరమునకు దూరముగా ఉండొద్దు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. రూపగలిగిన మా ప్రభువా, మీ గన్నామనికి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.